హాయ్ హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేడ్ విత్ లవ్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి సెంటర్ క్లిప్స్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటర్ క్లిప్స్ని మనం ఎలా చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తా. చాలా ఈజీ అండి, రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, బిగినర్స్ కూడా. సో ఇవి ఎలా చేసుకోవాలి, ఏమేమి యూజ్ అవుతాయి అని చెప్తాను. B7000 గ్లూ అయితే యూజ్ చేస్తాను. వీడియో మొత్తం అన్నిటికీ B7000. ఇక్కడ నేను డిఫరెంట్ కలర్ తీసుకుంటున్నా. స్క్వేర్లో కూడా ఒకటేమో బేబీ పింక్ తీసుకుంటున్నా, ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ తీసుకుంటున్నా. సో మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు, మీకు నచ్చినట్టు మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్ అంటే మీకు నచ్చిన మోడల్లో, మీకు నచ్చిన కలర్స్లో మీరు చేసుకోవచ్చు. అంటే ఇదే షేప్కి ఉందని బదులు మీరు వేరే కూడా తీసుకోవచ్చు అనమాట. సో మీకు డిఫరెంట్గా కావాలి అంటే డిఫరెంట్ షేప్ కుందన్స్ తీసుకొని చేసుకోండి. నేను ఇక్కడైతే స్క్వేర్ షేప్ తీసుకుంటున్నా. సో ఈ ప్యాటర్న్ అయితే సేమ్ అండి. మధ్యలో మనకి పింక్ వస్తుంది, దెన్ ఆఫ్టర్ స్టోన్ షేప్ అంటే వైట్ కలర్ కుందన్ అనేది వస్తుంది, స్క్వేర్ షేప్. ఇది సేమ్ ప్యాటర్న్లో మనం పేస్ట్ చేసుకోవాలి, గ్యాప్ రాకుండా. మనం ఇలానే కంటిన్యూ చేస్తూ ఉండాలి. అడ్జస్ట్మెంట్స్ ఏదైనా ఉంటే చేసుకోవాలండి, దగ్గరికి రావాలి, గ్యాప్ రాకుండా మనం నీట్గా స్టిక్కింగ్ అయితే చేసుకోవాలి. పేస్టింగ్ అనేది నీట్గా చేసుకుంటేనే మనం అవుట్పుట్ అయితే బాగా వస్తుంది. అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి, గ్యాప్ రాకుండా. ఎందుకంటే వన్స్ అది స్టిక్ అయిపోయిన తర్వాత మనం అది చేంజెస్ ఏం చేయలేం కాబట్టి. సో పేస్టింగ్ చేస్తున్నప్పుడే మనం అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటే మనకి అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. ఇది B7000 పెట్టేటప్పుడు మనకి ఏమవుతుందంటే జారిపోతూ ఉంటాయి కుందన్స్, కానీ మనం అడ్జస్ట్ చేస్తూ పెట్టాలి. ఎందుకంటే మనం ఎలా అయితే పెట్టేస్తామో అలానే అది స్టిక్ అయిపోతుంది. దాని తర్వాత మనం చేంజెస్ అనేది చేయలేము. నాకు లాస్ట్లో మీరు చెప్పండి ఎలా ఉన్నాయి అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఇది ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ కూడా. మనకు అన్నీ నేను సింపుల్గా చూపించాను, హార్డ్గా అయితే ఇది ఉండదు, ఈజీగా ఉంటుంది. సో అందుకే ఎవరైనా చేసేసుకోవచ్చు ఇంట్లో. సేమ్గా నాకు గ్యాప్ వచ్చింది లాస్ట్లో, దాన్ని కవర్ చేయడానికి అని చెప్పేసి నేను స్క్వేర్ షేప్తో కవర్ చేసేసాను ఒక సైడ్. ఇంకో సైడ్ కొద్దిగా ఎక్కువ గ్యాప్ వచ్చిందని చెప్పి మళ్ళీ 2 వైట్ షేప్ పెట్టేసి తర్వాత మళ్ళీ పింక్తో కవర్ చేసేసిన. సో ఫస్ట్ మనం సెంటర్ క్లిప్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదండి అవుట్పుట్. ఒకసారి డ్రై అయిపోయిందంటే మనం వాటిలో ఏది ఊడదు, మంచిగా స్టిక్ అయిపోతుంది స్ట్రాంగ్గా. చాలా బాగుంటుంది. సింపుల్గా ఉన్నా కానీ పెట్టుకుంటే చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. సెకండ్ క్లిప్కి వచ్చేసి నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాప్ షేప్ తీసుకున్నాను అండి. డ్రాప్ షేప్లో మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా. సో మల్టీ కలర్లో చేద్దాం అనుకుంటున్నా, డిఫరెంట్ కలర్స్ అన్నీ. సో దట్ మనం ఏ శారీకి వేసుకున్నా, ఏ డ్రెస్కి వేసుకున్నా అన్నిటికీ సూపర్గా మ్యాచ్ అయిపోతుంది మల్టీ కలర్లో. అందుకే నేను డిఫరెంట్ కలర్స్ తీసుకున్నా. సో ఇవే కాకుండా ఇంకేమైనా కలర్స్ తీసుకోవచ్చు, ఇవే షేప్ కాకుండా వేరే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎడ్జెస్ అనేది లోపల సైడ్ పెట్టా కదా, సో దానికి బదులు మీరు బయటికైనా పెట్టుకోవచ్చు. అలా కూడా అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 5 కుందన్స్ వచ్చేలా పెట్టాను. 5 డ్రాప్ షేప్ కుందన్స్ ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది. 6 అనేది మనకు కరెక్ట్గా రాదు. సో 5 వచ్చేటా పెట్టుకున్నా. సో ఫస్ట్ అయితే నేను వైలెట్ పెట్టుకున్నా, దాని తర్వాత మళ్ళీ రెడ్ కూడా సేమ్ మనం అలానే షేప్లో పెట్టుకోవాలి. సో దీనికి బదులు మనం ఎల్లో కూడా కొన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ చేసే కలర్స్. ఆల్మోస్ట్ నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి తీసుకున్నా. ఇంకా మీరు ఎల్లో కానీ పింక్ కానీ ఇలాంటివి తీసుకుంటే ఇంకా ఖచ్చితంగా అన్ని శారీస్లో మ్యాచ్ అయ్యే కలర్స్ కదా. సో చాలా బాగుంటుంది. లేకపోతే వైట్తో తీసుకున్నా సరే అన్నిటికీ పేరప్ చేసుకోవచ్చు, ఏ కలర్ ఇది అని ఏమి ఉండదు, అన్నిటికీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. సో కొంచెం కలర్ఫుల్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఇలాంటివి మనకు ఒక 2 ఉంటే అన్ని శారీస్ పైకి ఈజీగా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకోవచ్చు. సింపుల్ అండి, ఇవన్నీ నేను చూపించే ప్యాటర్న్స్ అన్నీ చాలా సింపుల్, రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా, ఏవైనా అడ్జస్ట్మెంట్ ఉంటే మనం వీడియో చేసేటప్పుడే పేస్టింగ్ చేసేటప్పుడే మనం వేసుకోవాలి. వన్స్ అది పేస్ట్ స్టిక్ అయిపోయిన తర్వాత మనం చేంజెస్ చేయలేమని ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. సో స్టిక్కింగ్ చేసేటప్పుడే మనం ఏదైనా అడ్జస్ట్మెంట్ పైకి కిందికి మిడిల్కి మనం డ్రాగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. స్టిక్ అయిపోయిన తర్వాత మనం ఎలాంటి చేంజెస్ చేయలేము. సో ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. అక్కడ నేను చాలా టైం తీసుకొని అయినా సరే నేను షేప్ అనేది కొంచెం కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. బిగినర్స్ కూడా ట్రై చేస్తూ ఉంటే మీకైతే పర్ఫెక్ట్గా దొరుకుతాయి. ఇది మనకి బేస్ అనేది దొరుకుతుందండి ఆన్లైన్ పేజెస్లో చాలామంది చాలా తక్కువకి దొరుకుతున్నాయి. ఆఫ్లైన్లో కూడా మనం వెళ్ళొచ్చు, కానీ సో ఆఫ్లైన్లో పర్చేస్ చేయలేము, అంత తిరగలేము అనుకునే వాళ్ళు ఆన్లైన్ పేజెస్ కూడా యూజ్ చేయొచ్చు అండి. చాలా తక్కువ రేట్కి మనకి మంచి క్వాలిటీ వచ్చే పేజెస్ కూడా ఉన్నాయి. సో
మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఎక్కడ తీసుకున్నా అనేది. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇప్పుడు హోమ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఖాళీగా ఉంటున్నాం, సో మాకు కూడా ఏదైనా బిజినెస్ చేసుకోవాలని ఉంది, మాకు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవాలని ఉంది అనుకున్న వాళ్ళు ఇలా పేజెస్ని విజిట్ చేసుకోవచ్చు. మనం హోల్సేల్గా తీసుకుంటే ఏమవుతుందంటే బల్క్లో తీసుకోవాలి కాబట్టి మీకు ప్రాబ్లం అవుతుంది. సో ఇలా పేజెస్లో అయితే మనకు తక్కువ క్వాంటిటీలో 10 గ్రామ్స్లో అలా ఇస్తారు కాబట్టి మనం ఈజీగా పర్చేస్ చేయొచ్చు, తక్కువ ప్రైస్లో అయిపోతుంది. సో అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు బల్క్లో తీసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ క్లిప్ అయితే చూపిస్తున్నా అండి. ఇక్కడ నేనైతే స్టోన్ చైన్ తీసుకుంటున్నా, గోల్డ్ కలర్ స్టోన్ చైన్ అండ్ రెడ్ కలర్ ఐ షేప్ కుందన్స్ తీసుకుంటున్నా. ఇవి 8K సైజ్ అండి, కొంచెం పెద్ద సైజు. సో ఇవి చిన్నవి అయితే కొంచెం మనకు అంత మంచిగా అనిపించవు, సో నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా ఐ షేప్ కుందన్స్. సో వాటిని మనం ఇలా పేస్ట్ చేసుకోవాలి. గమ్ అంటింది బాగా, అది స్టిక్ అవ్వట్లేదు, అందుకే తీసేసి వేరేది పెట్టాను. సో కొంచెం ఎక్కువ ఉన్నా సరే మనం అది స్టిక్ అవ్వదు, ప్రాపర్గా ఊడిపోతూ ఉంటుంది. సో వీటిని పెట్టుకునేటప్పుడు కూడా మనం ఆపోజిట్గా ఈజీగా పక్కన కరెక్ట్ లైన్లో వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. ఒకటి పైకి ఒకటి కిందికి పెట్టుకున్న అవుట్పుట్ అనేది మంచిగా రాదు. నేను ఇక్కడ ఏమనుకున్నా అంటే ఒక సైడ్ 5 అండ్ ఇంకో సైడ్ 5 వచ్చేలా పెట్టుకున్నా లీవ్ షేప్లో. సో అలా అయితే బాగుంటుంది. ఒక సైడ్ 5 ఒక దాంట్లో 4లా అలా వస్తే బాగోదుగా. సో ఇటు 5 ఇటు సైడ్ కూడా 5 అనేటట్టు పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను రెడ్ తీసుకున్నాను కదండి, మీకు కావాలనుకుంటే రెడ్ గ్రీన్ తీసుకోండి, రెడ్ గోల్డ్ తీసుకోండి, రెడ్ పింక్, అక్కడ స్టోన్ దగ్గర వైట్. మీకు ఇంకా క్రియేటివిటీ ఉందంటే ఇంకా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు డిఫరెంట్ మోడల్స్లో. సో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఒక స్టెప్ వేయడానికి చాలా భయపడుతూ ఉంటారు. సో ట్రై చేయండి, మీ వరకు మీరు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. దాని తర్వాత మీ ఓన్గా మీరు కొంచెం బల్క్గా తీసుకొని చేసుకోవడం బెటర్. సో ఇవి చేస్తూ ఉంటే మనకు వస్తూ ఉంటుంది ఎక్స్పీరియన్స్, అంటే ఏమంటారు, ప్రాక్టీస్ చేస్తుంటే పర్ఫెక్షన్ వస్తుంది కదా. సో సేమ్ అలానే. సో చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన మోడల్స్ అన్నీ ఇక్కడ ఊడిపోతూ ఉంటుంది అలా, ఇవన్నీ చూపియం మేము వీడియోస్లో. బట్ ఇలా ఊడిపోతూ ఉంటే ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, కానీ కొంచెం పేషెన్స్గా ఓపిక్గా ఉండాలి. డ్రై అయిపోయిన తర్వాత అవి స్టిక్ అయిపోతాయి, ఏం ఊడవు. వన్స్ అవి డ్రై అయ్యే వరకు మనకు ప్రాబ్లం. అది వన్స్ అది డ్రై అయిపోయిన తర్వాత మనకి ఈజీగా ఉంటుంది. ఇది B7000 యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా తొందరగా డ్రై అయిపోతుంది, ఏం పర్లేదు. ఒక 5 మినిట్స్లో డ్రై అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. ఫ్యాబ్రిక్ గ్లూ అయితే మనకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది డ్రై అవ్వడానికి, లైక్ ఒక ½ అవర్ అలా తీసుకుంటుంది. ఇది చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఫోర్త్ చూపిస్తున్నా. ఫోర్త్ ఇంకా చాలా సింపుల్ అండి. ఫ్లవర్ షేప్ ఇట్లా 4 తీసుకోవాలి ఐ షేప్ కుందన్స్. సో ఐ షేప్ రాయల్ బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ తీసుకున్నా. సేమ్ ఇదే 4 షేప్ ఐ షేప్ కుందన్స్ 4లా తీసుకోవాలి, ఒక చిన్న ఫ్లవర్ లాగా. దాన్ని మంచిగా సేమ్ ఇదే ప్యాటర్న్లో మొత్తం పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో మధ్యలో మనకు గ్యాప్ వస్తుంది కదా ఫ్లవర్ టు ఫ్లవర్, అక్కడ నేను అయితే డైమండ్ అంటే స్క్వేర్ షేప్వి పెట్టుకున్నాను మధ్యలో, వైట్ కలర్ స్క్వేర్ షేప్. సో దాని ప్లేస్లో మీరు రౌండ్ కలర్ కూడా రౌండ్ స్టోన్ ఉంటుంది కదా, రౌండ్ కుందన్, సో అది కూడా పెట్టుకోవచ్చు ఆ గ్యాప్ కవర్ చేసుకోవడానికి. లేకపోతే ఏదైనా కలర్ స్టోన్ పెట్టుకున్నా సరే బాగుంటుంది. అది మిస్ అయింది నాకు, అందుకే. సో లాస్ట్లో గ్యాప్ వచ్చింది, అక్కడ ఏది పట్టదు కదా, అందుకే నేను అది గ్రీన్ కలర్ దాంతో కవర్ చేసేసాను. సో హోప్ ఇది కొంతమందికైనా యూస్ఫుల్ అయింది అనుకుంటున్న వీడియో. సో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.